భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరుస్తున్న మానే రామకృష్ణ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మానే రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదిస్తే భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భద్రాచల రామక్షేత్రంకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. పట్టణంలో ఉన్న 20 వార్డుల్లో రహదారుల డ్రైన్ సమస్యలను పరిష్కరించి వీధిలో విద్యుత్ వెలుగులను నింపుతానన్నారు. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించి డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసి పట్టణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజా దర్బారు నిర్వహించి తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. పట్టణ బ్యూటిఫికేషన్ లో భాగంగా మరిన్ని పార్కులు ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పుతానన్నారు. గిరిజనేతరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుత వాతావరణంలో పట్టణాన్ని నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. తాగునీటి సమస్య లేకుండా చూస్తానని, వరదల సమయంలో స్లీసులు లీక్ కాకుండా పటిష్ట చర్యలకు మాస్టర్ ప్లాన్ చేస్తానని వెల్లడించారు. విద్య, వైద్య, విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తానన్నారు. అదేవిధంగా యువత, క్రీడా అభివృద్ధికి చేయూతనిస్తానన్నారు. నిరుద్యోగులకు గ్రంథాలయాన్ని మరియు అభివృద్ధి పరిచి వారి ఉపాధి ఉద్యోగ అవకాశాలకు చర్యలు తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెంపుల్ సిటీ అభివృద్ధికి బీజం పడిందని ఆయన గుర్తు చేశారు. ఈరోజు భద్రాచలం పట్టణానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న నేను, నా పేరు మానే రామకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ భద్రాచలం పట్టణ ప్రజలందరికీ కూడా కృషి చేస్తానని, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, పట్టణంలో సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని వార్డులో, ప్రతి వార్డు, ప్రతి కాలనీ, రోడ్ల విషయంలో కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో కానివ్వండి, అనేక సమస్యల్ని వాటినన్నిటి కూడా సర్వసుందరంగా తీర్చిదిద్దే దాంట్లో నా పాత్ర ప్రజలందరూ కూడా అభినందించే విధంగా నేను కృషి చేస్తానని, ప్రధానంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో భద్రాచలం పట్టణానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వీధి లైట్ల విషయంలో కానీ, రోడ్ల వెడల్పులో కానివ్వండి, సుందరవనంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలంలో నేను బీఆర్ఎస్ పార్టీగా పోటీ చేసినట్టు నా పేరు మానే రామకృష్ణని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించినట్లయితే ఇక్కడున్న సమస్యల్ని పరిష్కరించడంలో ముందు బాగా ఉంటానని, అదేవిధంగా భద్రాచలం పట్టణం ప్రతి సంవత్సరం కూడా వరదలమయంలో జూన్ జూలై మాసం వస్తే వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు కనపడతా ఉన్నాయి. ప్రధానంగా కరకట్ట దినదిన వర్ణంగా భయపడతా ఉంటారు ప్రజలందరూ కూడా. ఆ కరకట్ట భాగం ఉన్నటువంటి స్లూయిస్ దాన్ని శాశ్వతంగా పరిష్కారం చేసేటట్లో నేను ప్రజలందరి తరఫున కృషి చేస్తాను, దాన్ని పరిష్కరిస్తానికి ముందు భాగంలో ఉంటానని, అదేవిధంగా ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే చెత్త వేయటానికి కూడా డంపింగ్ యార్డ్ లేదు భద్రాచలం పట్టణానికి. ఆ సమస్య కూడా తీవ్రంగా ఉంది. దాని విషయంలో కూడా పరిష్కరించడం కోసం అధికారులు, జిల్లా యంత్రాంగంతో ఆ సమస్యను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని, ఇవన్నిటిని కూడా ప్రజలందరికీ నేను ఈరోజు మీకు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, డిసెంబర్ 11 నాడు జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మా ప్యానెల్ బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లతో పాటు ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశీర్వదిస్తూ మీ అందరిని కూడా ప్రార్థిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.